గురుగారు, శ్రీరాముడు వనవాసానికి వెళ్తున్నప్పుడు దశరథ మహారాజు వద్దని అభ్యర్థించిన విలిపించిన శ్రీరాముడు వినకుండానే అడవులకు వెళ్ళాడు. మరి అలాంటప్పుడు శ్రీరాముడిని పితృవాక్య పరిపాలనా దీక్షితుడని ఎలా అంటారు? ప్రసన్నతాయేన గతాభిషేచతః తథానమంలే వనవాస దుఃఖతః ముఖాంబుజ శ్రీ రఘునందనస్య మే సదాస్తు సా మంజుల మంగళప్రదా. వనవాసానికి వెళ్ళమన్నప్పుడు, మరునాడు అభిషేకము అన్నప్పుడు కూడా శ్రీరాముడి ముఖ కళవళికలు ఏమాత్రం మారలేదు. అలాంటి అద్భుతమైన ముఖారవిందం అన్ని శుభములు మనకు కలుగజేయుగాక అన్నది ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావన చేస్తున్నాను అంటే, ముఖ కవళిక ఎప్పుడు మారుతుంది అంటే మనోవికారం కలిగినప్పుడు మారుతుంది. మనోవికారం ఎందుకు కలుగుతుంది అంటే ధర్మాన్ని తప్పినప్పుడు కలుగుతుంది. రామచంద్రమూర్తిని వనవాసానికి వెళ్ళమన్నప్పుడు అది తండ్రి ఆజ్ఞగా భావించాడు. అంతేకాదు, ఏ ఏ సంరంభాలైతే పట్టాభిషేక్తుణ్ణి చేయటానికి అక్కడ అమర్చారో వాటన్నిటికీ ప్రదక్షిణ చేసి నమస్కరించాడు. సామాన్యంగా మనకు అయిష్టమైన సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనకు అనుకూలమైన ద్రవ్యముల మీద మనము కోపాన్ని ప్రకటిస్తాం. కానీ రామచంద్రమూర్తి అలా చేయలేదు. అవి శుభప్రదమైనటువంటి ద్రవ్యములు కనుక వాటికి నమస్కరించవలే అన్న భావనతో నమస్కరించిన తరువాత తండ్రి దగ్గరకు వచ్చాడు. అనుమతి తీసుకున్నాడు వెళ్ళటానికి. అప్పుడు భోరున విలపిస్తూ దశరథుడు అంటాడు, అహం రాఘవ కైకేయ వరదానేన మోహితః అయోధ్యాయాం త్వమేవాద్య భవరాజా నిగుహ్యమాం. ఓ రామచంద్ర, కైకేయికి వరములు ఇవ్వవలనన్న మోహములో నేను ఆ మాటలు చెప్పాను. అరణ్యవాసానికి వెళ్ళమంటూ కైకేయి నీకు తెలియచేసింది. కానీ ఇప్పుడు నన్ను బంధించు, చెరసాలలో పెట్టు, భవరాజా నువ్వు రాజ్యాన్ని పరిపాలించు, అయోధ్యలోనే ఉండు. ఇలా దశరథుడు ఎందుకంటున్నాడు అంటే, రాముడు లేకుండా దశరథుడు ఉండలేడు. చెరసాలలోనైనా సరే రాముణ్ణి తలుచుకుంటూ రాముడున్నాడన్న భావనతో జీవితం గడపవచ్చు. ఇది మోహం, ధర్మం కాదు. ఎందుకంటే అంతకుముందే దశరథుడు ఏమన్నాడు, కైకేయికి ఏమని మాట ఇచ్చాడు, నీ కుమారుణ్ణి రాజుని చేస్తాను, రాముణ్ణి అరణ్యవాసానికి పంపిస్తాను. ఇప్పుడు మాయోపాయంతో, తర్కంతో, యుక్తితో రాజును బంధించి నేను రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను అనటము రాజులకు పరిపాటేమో కానీ ధర్మానికి విరుద్ధం. తండ్రిని చెరసాలలో పెట్టి రాజ్యాధికారాన్ని స్వీకరించినటువంటి వారి ప్రవర్తన హిందూ ధర్మంలో ఏనాడు మనకు కనపడదు. తండ్రిని గౌరవిస్తూ పూజిస్తూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ యథా రాజా తథా ప్రజ కనుక రాజు పారదర్శకమైన జీవితాన్ని గడుపుతూ ధర్మానికి బానిసలాగా ప్రవర్తిస్తూ ప్రజలకు మార్గదర్శకం చెయ్యాలి తప్పితే తండ్రి అడిగాడని, అవకాశం దొరికిందని మాయోపాయంతో రాజ్యాధికారాన్ని స్వీకరిస్తే 28 చతుర్యుగాలు గడిచినా ఈనాటికి మనం సీతారామ కళ్యాణాన్ని జరుపుకోవటంలో ఔచిత్యమే లేదు. సామాన్యుడు ఎలా ఉన్నాడో ఆ సాధకుడు అలానే ఉన్నాడు, పామరుడు ఎలా ప్రవర్తించాడో ఆ పరమాత్మ అలానే ప్రవర్తించాడు అన్న భావన కలుగుతుంది. రామ కథ వీడి లౌకిక కథలందు రక్తి కలుగువాడు మానవుండే, పాయసమ్ము వీడి పరుల ఎంగిలిగోరు పామరుండుగాది వెలది గౌరీ అంటాడు ఈశ్వరుడు పార్వతితో. అందుకే రాముడంటే ధర్మానికి ప్రతీక, రాముడంటే న్యాయానికి నిలువెత్తు నిదర్శనం. ఇది ప్రపంచానికి చాటి చెప్పటం కోసమే పితృవాక్య పరిపాలనా దీక్షితుడిగా ప్రసిద్ధికెక్కాడు రామచంద్రమూర్తి. తండ్రికి వచ్చే అపకీర్తిని కూడా ముందరే గమనించి ఆ అపఖ్యాతి కలగకుండా ఉండటం కోసం తాను 14 సంవత్సరాల అరణ్యవాసాన్ని చేసి మరీ
ఇక్ష్వాకు వంశ ప్రతిష్టను నిలబెట్టాడు కనుకనే పితృవాక్య పరిపాలక దీక్షితుడు అంటూ ఆ రామచంద్రమూర్తిని మనం పూజిస్తాం, ఆరాధిస్తాం. ఆ నామాన్ని తారక మంత్రంగా ఆరాధన చేస్తాం.